ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి చారుని వద్దు అన్నాడు, మళ్ళీ నన్ను వద్దంటే పెదనాన్న సీరియస్ అవుతారు అన్న భయంతోనే ఇష్టం లేదు అనే మాట బయటికి చెప్పలేకపోతున్నాడు. కేవలం పెదనాన్న ఏమంటారో అనే భయంతోనే శ్రీను ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అసలు మీ పెద్దనాన్న మీద భయంతో సీను పెళ్లికి ఒప్పుకోవడం ఏంటమ్మా? ఆ మాట నేను చెప్పింది కాదు డాడీ, స్వయంగా శ్రీను చెప్పిన మాట. రామలక్ష్మితో ఆ మాట చెప్తుంటే నేనే విన్నాను. ఆత్య, నాకు ఈ ఇంటికి కరెక్ట్ కాదు రామలక్ష్మి. అందుకే ఆత్యని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అప్పుడే నాకు అర్థమైంది, శ్రీను నా మీద ప్రేమతో కాదు, పెదనాన్న అంటే భయంతో ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అని. ఆ రోజు పెళ్లి వరకు వచ్చాక చారుని వద్దన్నట్టే తీరా పెళ్ళన్నాక నువ్వు వద్దు అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి డాడీ? ఆ మాట శ్రీను అనలేడు అంటే పెదనాన్న ఒప్పుకోడు. ఆ భయంతోనే శ్రీను నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు. పెద్దమ్మ చెప్పింది, ఆడది అర్థం చేసుకుంటే అది రామాయణం, ఆవేశపడితే అది మహాభారతం అని. మరి అర్థం చేసుకొని మగాడు ఉంటే అది ఏమనాలి? ఆవేశపడే మగాడు ఉంటే దాన్ని ఏమనాలో అని ఎవరు చెప్పలేదా డాడీ? ఆవేశంలో నేనే నిర్ణయం తీసుకున్నానని పెద్దమ్మతో సహా అందరూ అనుకుంటున్నారు. లేదు డాడీ, బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. శ్రీను ఈ పెళ్లి వద్దు అన్న మరుక్షణం పెద్దనాన్న నా మీద ఉన్న అభిమానంతో శ్రీనుని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అందుకే శ్రీనుని కాపాడడానికే, శ్రీను ఇంటికి దూరం కాకుండా ఉండడానికే నేను ఈ పెళ్లి వద్దు అని చెప్పి అలా ఒక కండిషన్ పెట్టాను డాడీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.